అందరికీ నమస్కారం. కర్మ, కర్మ రిటర్న్స్ అనేటటువంటి మాట చాలా ఈ మధ్య అందరూ విపరీతంగా వాడుతున్నారు. మనం ఏం చేస్తే అదే మనకు వస్తుంది అని చెప్పటం అనమాట. ఏది చేస్తే అదే మనకు వస్తుందంటే నిజంగానే ఒక విషయం ఆలోచించండి. ఓ మామిడి చెట్టు ఎక్కి పండు కోసం మామిడి పండే కదా వస్తుంది. జామ చెట్టు ఎక్కి పండు కోసం జామ పండు వస్తుంది. ఏ పని చేస్తే ఆ పనే వస్తుంది అనే దానికి ఇదే ఉదాహరణ. వీటికి ఒకసారి కర్మ ఎంత గొప్పవారైనా కూడా కర్మని దాటి ఎవరూ పోలేరు అనేది చాలా నిర్వివాదాంశం. అసలు దానికి అటు ఎటువంటి దాంట్లో డిస్కౌంట్స్ లేనటువంటి విషయం. ఏదైనా సరే జరిగితే తప్పనిసరిగా మనం ఏది చేస్తే అదే వస్తుంది. మంచి చెయ్యి, మంచి వస్తుంది. అవతల వాళ్ళతో నవ్వుతూ స్నేహంగా మాట్లాడు, వాళ్ళు తిరిగి స్నేహంగా నవ్వుతూ మాట్లాడతారు. వాళ్ళని కోపంతో వాళ్ళతో కోపంగా ఉండు, వాళ్ళు మన పట్ల కోపంగా ఉంటారు. వాళ్ళని దండించు, మళ్ళీ వాళ్ళు ఇదంతా కూడా కర్మ ఎలాంటిదంటే అద్దం ముందర ఉన్న పిచ్చుక లాంటిది. అద్దం ముందర పిచ్చుక చూసి ఏదేదో కిచకిచమంటూ ఉంటుంది, అవతలదే కిచకిచమంటూ ఉంటుంది. అంతకు మించి ఇంకొక ఉపమానం కూడా దీనికి గొప్ప ఉపమానం లేదు. ఎంత గొప్ప వాళ్ళైనా సరే కర్మని తప్పుకోలేరు. కర్మను పాటించి అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎటువంటి శుభకర్మ చేసినా అశుభకర్మ చేసినా తప్పనిసరిగా ఆ కర్మని మనం అవశ్యం అనుభోక్తవ్యం, తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే అని. దీంట్లో కొన్ని శుభకర్మల గురించి చెప్పుకుందాం, ఒకసారి అశుభకర్మ గురించి చెప్పుకుందాం. రామాయణంలో జనకుడు గురించి ఒక కథ కనిపిస్తుంది. జనకుడిని మనం రాజర్షి అంటాం. అంటే ఋషుల్లో రకరకాల వారు ఉన్నారు. దేవర్షి, రాజర్షి, మహర్షి, ఋషి, ఇలా రకరకాలైనటువంటి మనకి లెవెల్స్లో ఋషులు ఉన్నారు. దేవర్షి అంటే నారదుడు లాంటి వాళ్ళు. ఈయన రాజర్షి. బ్రహ్మర్షి, మధ్యలో బ్రహ్మర్షులు ఉన్నారు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి వారు. దేవర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత మహర్షి తర్వాత ఋషి. ఇది ఆర్డర్. జనకుడు రాజర్షి. ఒకరోజు ఆయన చక్రవర్తి కదా, సింహాసనం మీద కూర్చుని సభలో కూర్చుని దర్బారులో చక్కగా ఏదో పెద్ద రాజకార్యం చేస్తున్నప్పుడు ఒక గోచి పెట్టుకుని రకరకాల జటలతో శిఖలు కప్పేసుకున్నటువంటి ఒక ఒక ముని వచ్చి అడిగాడు. ముని అనకూడదేమో, మౌనంతో ఉండేవాడిని ముని అంటారు. ఆ ఋషి వచ్చి ఏమని అడిగాడు, నువ్వేమో రాజర్షి అంటున్నావు, ఋషి అని ఇన్ని భోగాలు ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. నాలాంటి వాడేమో ఏమీ లేకుండా గోచిపాత కట్టుకుని అడవిలో ఎక్కడో చెట్టు కింద కూర్చుని, మట్టి మీద కూర్చుని, చెట్టు మీద కూర్చుని మేమేదో మా తపస్సులు మేము చేసుకుంటున్నాం. నీకు అసలు ఋషి అని చెప్పుకునే అర్హత ఉందా అని అడిగాడు. నేను ఋషినేనయ్యా అన్నాడు ఈయన. లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఋషివి కాదన్నాడు. నా యోగం ఇది, తప్పదు, నేను అనుభవించి తీరవలసిందే. ఈ ఇంత వైభోగాన్ని నేను అనుభవించి తీరవలసిందే, నేను తప్పుకోలేను, దీని నుంచి దాటిపోలేను అని జనకుడు చెప్పాడు. ఈ వచ్చినటువంటి అతిథి వినకుండా పద నాతో పాటు తీసుకెళ్తాను, అడవిలో చెట్టు కింద కూర్చోబెడతా. అడవిలో చెట్టు కింద కూర్చోబెట్టాక అప్పుడు నీకు ఏం జరుగుతుందో వైభోగం నేను చూస్తాను అన్నాడు. సరే పద, నువ్వు ఎలా వెళ్దావంటే అలాగే వెళ్దావు, నువ్వు పరీక్షించుకుంటానంటే పరీక్షించుకో, నేను అన్నిటికీ సమానంగా చూసేవాడే ఋషి కదా, ఏదైనా నాకు ఒకటే అన్నాడు. ఆ ఋషి వెనకాల నడుచుకుంటూ వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఒక అరణ్యంలోకి వెళ్ళి ఒక నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక చెట్టు కింద కూర్చుని, ఇక్కడ నేను కూర్చుని నేను ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నా, నువ్వు కూడా ముక్కు మూసుకుని తపస్సు చేసుకొని జనకుడికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఇస్తే జనకుడు సరే సిద్ధంగానే ఉండి అలా అక్కడ కూర్చున్నారు. ఉన్నట్లుండి గబగబా భేరీ నినాదాలు అవన్నీ శబ్దాలు రావటం మొదలుపెట్టాయి. పక్క దేశపు రాజు ఈ జనకుడికి ఆయన సామంతుడు వేటకొచ్చాడు అక్కడికి, ఆ లోపలికి, ఆ డీప్ ఫారెస్ట్లోకి వచ్చి ఈయన చూసి చక్రవర్తి గారు ఏమిటి చెట్టు కింద కూర్చోవటం ఏమిటి అని ఒకసారి ఆశ్చర్యపోయి ఈయనకి నమస్కరించి ఈయనకి కావలసినటువంటి సమస్త సౌకర్యాలు అక్కడ కల్పించి, అంతేకాదు ఈ జనకుడితో పాటు ఈ ఋషితో పాటు నేను వచ్చాను అనేసరికి ఆయన్ని కూడా తీసుకుపోయి వాళ్ళకు కూడా చక్కగా అక్కడ రకరకాల కుటీరాలు నిర్మించి వాళ్ళకు కావలసినటువంటి సమస్త సదుపాయాలు చేసి మంచి షడ్రసోపేతమైన విందులు పెట్టి చక్కటి వస్త్రాలు ఇచ్చి ఇన్ని చేశారు. అప్పుడు ఆ ఋషి ఒప్పుకున్నాడు, నిజమే, వైభోగం కూడా ఒక కర్మే, ఇది కూడా ఎప్పుడో మనం చేసిన పుణ్యానికి ఇప్పుడు ఆ పుణ్య విశేషాన్ని ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కనుక తప్పనిసరిగా మనకి ఇది వచ్చింది, ఈ పుణ్యం అనుభవించవలసిన పుణ్యమే అని అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. కనుక పుణ్యం అనుభవించాల్సి వచ్చినా తప్పనిసరిగా అనుభవించాల్సిందే, అదేవిధంగా పాపం అనుభవించాల్సి వచ్చినా తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఒక్కసారి గమనించి చూడండి, రాముడికే కృష్ణుడికే తప్పలేదు కదా, మనలాంటి వాళ్ళకి కర్మలు ఇప్పుడు జనకుడు కూడా తప్పలేదని చెప్పుకున్నాం కదా, మనలాంటి వాళ్ళకి ఈ కర్మలు తప్పిపోతాయా? మామూలు సామాన్య మానవులకి
రాముడు ఏం చేశాడు, ఒక చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు. ఆ వాలి కాస్త ఆ దెబ్బకి మరణించాడు, ఆ బాణం దెబ్బకి కూలిపోయాడు, మరణించాడు. అదేవిధంగా రాముడు ఈ చేసినటువంటి ఈ ఫలితం ఉంది కదా, తర్వాత కృష్ణ జన్మలో ఈ ఫలితాన్ని అనుభవించాడు. ఏ విధంగా, ఒక చెట్టు చాటున కూర్చుని కాలు మీద కాలేసుకుని కాలెత్తి పెట్టుకుని పడుకుని ఉంటే ఎక్కడి నుంచో పోయేవాడు చూసి ఒక బాణం మూలికతో కొడితే ఈయన పాదానికి బొటనవేలికి తగిలి కృష్ణుడు ఒక్కసారిగా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అంటే ఏమవుతుంది, మనం ఒకటి చేస్తాం, అది మనకి రాదనుకుంటాం, అదే రూపంలో ఎలా రిటర్న్ వచ్చిందో చూడండి. మళ్ళీ బాణం మూలికితోనే కృష్ణుడు దేహాన్ని వదిలేయాల్సి వచ్చింది కదా. ఇంకొకటి రాముడికి ఏంటి అంటే, రాముడికి ఏమిటి అంటే జన్మెత్తినా అవతారం దాటినా కూడా కర్మ విశేషం పోలేదు, వచ్చింది. అలాగే ఈ రాముడి దగ్గరకు వచ్చేసరికి రాముడికి ఏమైంది, ఒకసారి విష్ణుమూర్తి రాక్షసుల్ని చంపుతూ వెళితే ఆ రాక్షసులందరూ పోయి భృగు మహర్షి ఆశ్రమంలో తలదాచుకుని, భృగు మహర్షి అప్పుడు భృగు మహర్షి లేడు, ఆయన పత్ని ఉంది, ఆయన పత్నిని శరణు వేడారు, రక్షించు, ఆ విష్ణుమూర్తి వస్తున్నాడు మమ్మల్ని చంపటానికి అని. శరణాగతం చేయటం ఋషి ధర్మం కనుక మా ఆయన లేకపోయినా నేను మీకు శరణిస్తాను, మా పర్ణశాలలో దాక్కోండి, ఏమి కాదు అంది. విష్ణుమూర్తి వచ్చాడు, అమ్మ నువ్వు వడ్డంలే, నేను వాళ్ళని చంపేయాలి, వాళ్ళు రాక్షసులు అన్నాడు. నేను వారికి శరణం ఇచ్చాను, నన్ను చంపి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళే అవకాశం లేదని భృగుపత్ని చక్కగా చెప్పింది. చెప్పినాక విష్ణువు అన్నాడు, అయితే మరి నాకు తప్పదు కదా అని భృగుపత్నిని సంహరించి ఆ వెనకాల ఉన్నటువంటి రాక్షసుల్ని సంహారం చేశాడు. అప్పుడు భృగు మహర్షి వచ్చాడు, నా పత్నిని నాకు దూరం చేశావే, విష్ణుమూర్తివి కదా నువ్వు, ఇలా భార్యాభర్తల్ని వేరు చేయొచ్చా, నువ్వు కూడా పత్ని వియోగంతో బాధపడతావు అని చెప్పించాడు. తప్పదు కదా, ఒకరికి పత్నిని దూరం చేస్తే తను కూడా పత్నిని కొన్నాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడు చూసినా విష్ణువు వక్షస్థలం మీద ఉండే లక్ష్మి సీతారూపంలోకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, కొన్నాళ్ళ పాటు దూరంగా. ఆ విధంగా జరుగుతుంది అని చెప్పటం అన్నమాట ఇది. కనుక కర్మని ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా ఎంత మాత్రమూ కూడా తప్పించుకోలేరు. ధృతరాష్ట్రుడికి 100 పుత్రులు కలగటం ఒక పుణ్యమైతే 100 పుత్రులు పోవటం కూడా ఒక శాపం. అంటే ఒక పుణ్య విశేషాన పాప విశేషాన 100 పుత్రుల్ని ఒక పక్షికి చంపితే ఆ 100 పుత్రులు చంపేసిన దానికి పరిహారంగా ఈయనకు మళ్ళీ 100 పుత్రులు పుట్టేటంత పుణ్యం సంపాదించుకునేదాకా ఆగి, ఆ పుణ్యం సంపాదించాక 100 పుత్రులు కలిగేలాగా చేసి శివుని వరంతో గాంధారికి 100 పుత్రులు పుడతారని తెలుసుకుని ఆ గాంధారినిచ్చి వివాహం చేస్తే ఆ 100 పుత్రులు కరిగాక మళ్ళీ వారందరూ యుద్ధంలో వెంటనే చనిపోయారు. అంటే ఎంత పాపం ఇది అంటే అప్పుడు అడుగుతాడు, ఎందుకు ఇలా చేశావు, నాకు ఇంతమంది పుత్రులను ఇవ్వటం ఎందుకు, తీసేయటం ఎందుకు అంటే కృష్ణుడు చెప్తాడు అప్పుడు అక్కడ, నువ్వు ఒక్కప్పుడు అంత పాపం చేసావు, ఒక పక్షి గుడ్లను చిదిమేశావు, ఆ పక్షి ఏడ్చింది, దాని ఏడుపు నీకు కొట్టింది, ఇప్పుడు నువ్వు విలపిస్తున్నావు నీ పుత్రులు పోయారని. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అది అవనుభవించందే ఎటువంటి కర్మ కూడా నువ్వు తప్పుకోలేవు, అది అందరికీ చెప్తుంది. అప్పుడు గాంధారి శపిస్తుంది, నాకు ఇంతమందిని చేసావు కదా, నీ వంశం కూడా ఇట్లాగే యాదవ వంశం నాశనం అయిపోతుంది అని. తప్పదమ్మా, మరి అనుభవించాల్సిందే కదా, అందరికి మీకేం నీతి చెప్తానో నాకు అదే నీతి. ఇప్పుడు నా యాదవ వంశం కూడా మాకు ఇప్పటికే దుర్వాసుని శాపం ఒకటి ఉంది, దాని మీద నీ శాపం ఒకటి, తప్పనిసరిగా ఈ 2 శాపాలు మేము అనుభవిస్తాం, మా యాదవ వంశం నిర్వంశం అయిపోతుంది కానీ అన్నాడు. అటువంటిది కృష్ణుడంతటి వాడు కూడా, కృష్ణుడిని ఎందుకు అంటున్నానంటే కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడికి మించిన జగద్గురువు ఇంకొకటి లేరు. అటువంటి కృష్ణుడు కూడా తప్పుకోలేనటువంటిది కర్మ. కృష్ణుడే తప్పుకోలేని కర్మని మనలాంటి అల్పజీవులం కదా, కృష్ణుడి ముందర మనం తప్పుకోగలమా? కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేస్తున్నా సత్కర్మ అని మీరు భావిస్తేనే చెయ్యండి, సత్కర్మ అని భావించి చెయ్యండి. సత్కర్మ అని భావించి చేసినంతసేపు అక్కడ మనకి ఆ దోషం అంటదు. సత్కర్మ కాకుండా మనం దుష్టకర్మే, మన లాభం కోసం, మన స్వార్థం కోసం, ఇతరులకి కష్టం కలిగినా సరే అని చేస్తున్నామే, అది అక్కడ మీరు మాత్రం దెబ్బతింటారు. ఎప్పుడూ కూడా అవతల వారి పని చేసేటటువంటి వాడు ఉత్తముడు. భర్తృహరి చెప్తాడు ఇది. ఉత్తముడు ఎవరంటే అవతల వాళ్ళకి మేలు చేసేటటువంటి వాడు. మధ్యముడు ఎవరంటే అవతల వాళ్ళ పనితో పాటు తన పని కూడా చేసుకునేటటువంటి వాడు. అధముడు ఎవడంటే అవతల వాళ్ళ పని పాడు చేసి తన పని బాగు చేసుకునేవాడు. అధమాధముడు ఎవరంటే నా పని పాడైపోయినా సరే అవతల వాళ్ళ పని పాడైపోవాలని, అంటే నాకు కాలు పోయినా సరే వాడికి 2 కాళ్ళు పోవాలని కోరుకునేటటువంటి వాడు అనమాట. కనుక ఉత్తముడుగా బతకటానికి, వీలైనంత వరకు నలుగురికి మేలు చేయటానికి, వాళ్ళతో మన పని కూడా జరుగుతూ ఉంటే మన మధ్యములం ఓకే, మన పని కూడా జరుపుకుంటూ వెళ్ళటం, ఈ విధంగా ప్రవర్తించండి. కానీ అంతకంటే పరువులకు నష్టం చేయటానికి, ఎక్కడెక్కడైతే కష్టం కలిగించడానికి, నష్టం చేయటానికి, వారికి దుఃఖం కలగటానికి, వారి దుఃఖానికి కారణం అవటానికి
ప్రయత్నించకండి. అవి తప్పనిసరిగా మనం తిరిగి అదే పరిస్థితిలో మనం అనుభవించవలసి వస్తుంది. ఇది ఎటువంటి విధంగా ఎటువంటి డిస్కౌంట్లు లేనటువంటి కర్మ సిద్ధాంతం. అందరూ కొంచెం తస్మాత్ జాగ్రత్త.